ఇంచుమించు మనకి ఇది వచ్చేసరికి విత్ సౌండ్ బార్తో 2,60,000 అయితే అయ్యింది మొత్తం అంతాని, జస్ట్ ఆ టీవీ ఆర్ సౌండ్ బార్ మొత్తం అంతాని. అండ్ ఈ లాక్ చూసుకున్నట్లయితే కనుక ఎలే కంపెనీది స్మార్ట్ లాక్ అయితే ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఎవరైనా వస్తే కనుక మనం చూసుకోవడానికి క్యామ్ కూడా ఒకటి అయితే ఇచ్చేసారు. అండ్ నేను చెప్పాను కదా 600 లీటర్ కెపాసిటీతో ఫ్రిడ్జ్ అయితే ఒకటి ఇస్తున్నారని చెప్పేసి, అదే ఇది. అండ్ మంచం కూడా రోజ్వుడ్ అయితే ఇచ్చారు వీళ్ళు, రోజ్వుడ్ది. టోటల్ మొత్తం అంతా కూడా రోజ్వుడ్వే. కంప్లీట్ ప్రత్యేకంగా మనకి కిచెన్కి వచ్చేసరికి 15 lakhs అయితే అయ్యింది మొత్తం కంప్లీట్ అంతా కూడా హెఫెల్ బ్రాండెడ్ ఇది. అండ్ అంతేకాదు వీడియో ఎండింగ్లో 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇంకొక హౌస్ కూడా ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో పూర్తి వరకు చూడండి వీడియో అనేది. ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్ ఫ్లాట్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టీవీ కానీ, ఫ్రిడ్జ్, ఏసీలు, బెడ్స్, ఇలా టోటల్ మొత్తం ఐటమ్స్తో, ఫర్నిష్డ్ ఐటమ్స్తో అయితే సేల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లాట్ మొత్తం అంతా అని. అండ్ అందులోనే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది ఈ ఫ్లాట్ అనేది. సో వీళ్ళు ఏంటంటే వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నారు, హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. జస్ట్ ఒక 3 years ఓల్డ్ ఫ్లాట్ ఇది. చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉంటుంది అండ్ చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది. సో ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా కవర్ చేస్తాను వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసరికి 2,408 ఎస్ఎఫ్టీది అయితే ఉంటుంది. 2,408 ఎస్ఎఫ్టీతో 3 bedroomతో అయితే ఉంటుంది. సో చాలా లగ్జరీగా అయితే ఉంటుంది. ప్రతి దాని గురించి కూడా చెప్తాను వీడియోలోని. సో స్టార్టింగ్ చూసుకున్నట్టయితే కనుక ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ సీలింగ్ కూడా మనకి వుడ్ సీలింగ్ అయితే తీసుకున్నారు వెర్నియర్ ఫినిషింగ్ తోటి. అండ్ ఇక్కడ రెక్లైనర్స్ కూడా వచ్చేసాయి. సో హాల్ కూడా చాలా మంచి స్పేషియస్గా అయితే వచ్చింది. ఇది 12x13.5 సైజులో పెద్దగా ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కనపడుతుంది. ఇందులో మనకి టీవీ కూడా ఇచ్చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఎల్జీ కంపెనీది ఓఎల్ఈడి ఇది. ఇంచుమించు మనకి ఇది వచ్చేసరికి విత్ సౌండ్ బార్తో 2,60,000 అయితే అయ్యింది మొత్తం అంతాని, జస్ట్ ఆ టీవీ ఆర్ సౌండ్ బార్ మొత్తం అంతాని. అండ్ ఈ లాక్ చూసుకున్నట్లయితే కనుక ఎలే కంపెనీది స్మార్ట్ లాక్ అయితే ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఎవరైనా వస్తే కనుక మనం చూసుకోవడానికి క్యామ్ కూడా ఒకటి అయితే ఇచ్చేసారు. లెగ్రాండ్ కంపెనీది ఒక క్యామ్ కూడా ఉంటుంది. అవుట్ నుంచి ఎవరైనా బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా మనం చూసుకోవచ్చు. లోపల నుంచే ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు దీనికి. అండ్ ఇది ఒక లాంగర్ యూనిట్, లోపల ఐడల్స్ ఇలాంటివన్నీ వచ్చేసి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. విత్ ఐటమ్స్తో సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి లోపల ప్రతిదీ కూడా ఇక్కడ మన వీడియోలో ఏదైతే చూస్తామో అన్నీ కూడా ఇలా ఇచ్చేస్తారు మనకి. అండ్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే కనుక ఒక పార్టీషన్ అయితే తీసుకున్నారు చూడండి. ఇక్కడ డిఫరెంట్ ఐడల్స్ అయితే తీసుకున్నారు. అండ్ అట్లాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే ఇక్కడ మనకి అన్నీ కూడా బ్రాండెడే, ఇది అది అని కాదు, మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ రెక్లైనర్స్ కూడా ఇటాలియన్ ఇవి, కోకో బ్రాండెడ్వి. సో అన్నీ కూడా A to Z బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇటాలియన్ మార్బుల్ అయితే యూజ్ చేశారు చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా 6 chairs అయితే ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక పూజా రూమ్ అయితే రావడం జరిగింది. ఈ డోర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇది పూజా రూము, అది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది. హాల్ నుంచి ఎలా ముందుకు రాగానే రైట్ సైడ్ ఉంటుంది. అండ్ సీలింగ్ కూడా ఎల్ షేప్లో తీసుకున్నారు చూడండి. డిజైన్ అయితే బాగుంది ఇది, ప్రొఫైల్ లైటింగ్ తోటి. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. బయట మనకి గ్లాస్ డోర్స్తో క్రాకరీ కూడా తీసుకున్నారు. అండ్ బ్లైండ్స్ ఇచ్చారు కదా, పక్కన చూసుకున్నట్లయితే కనుక జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటే బ్లైండ్స్ అనేవి పక్కన బాల్కనీ అయితే ఉంటుంది. ఒక 5 అడుగుల వెడల్పుతోటి పెద్ద బాల్కనీ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా 40 feet రోడ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మున్సిపాలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఆక్సిజన్ అజర్ అపార్ట్మెంట్స్ ఇది. అపార్ట్మెంట్స్ నేమ్ వచ్చేసరికి రాజమండ్రిలో అయితే ఉంటుంది. రాజమండ్రిలో ఎక్కడన్నట్లయితే కనుక ఏవి అప్పారో రోడ్లో అయితే ఉంటుంది. వెంకటేశ్వర నగర్ ఏరియా ఉంది చూసారు కదా, ఆ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. దగ్గరలో మన మహాలక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. 2 blocks అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్లాక్కి 10 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 20 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఫ్లోర్ చూసుకున్నట్లయితే కనుక ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అందులోనే ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది ఈ ఫ్లాట్. మనం చూస్తున్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది. దీనికి 2 కార్ పార్కింగ్ ఏరియాలు కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఈ పూజా రూమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. డోర్ వచ్చేసరికి స్లైడింగ్ ప్లస్ ఫోల్డబుల్ అయితే ఉంటుంది. ఇది ఎరిస్టో బ్రాండ్ సంబంధించింది డోర్ అనేది. సో దగ్గరలో చాలా వరకు స్కూల్స్ కూడా ఉన్నాయి. మన షిర్డీ సాయి స్కూల్ ఒకటి అయితే ఉంటుంది. అండ్ అట్లాగే రత్నదీప్ కూడా ఉంది. సూపర్ మార్కెట్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. అండ్ డెల్టా హాస్పిటల్ కూడా దగ్గరే ఫ్రెండ్స్. ఒక 1/2 kilometer రేడియస్లో డెల్టా హాస్పిటల్ అయితే ఉంటుంది. అండ్ చాలా ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. FCI, సూర్య, చెరుకూరి ఇలా చాలా ఫంక్షన్ హాల్స్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇది
పార్కులకి ఇలా టోటల్ అన్నిటికీ చాలా దగ్గరలో అయితే ఉంటుంది. పూజా రూమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గా తీసుకున్నారు. అండ్ కాజ్ ప్లాట్ఫామ్ కూడా వచ్చింది ఇక్కడ. ఇదంతా కూడా వెనియర్ ఫినిషింగ్ ఇది. సో మెయిన్ ఏంటంటే ఎవరైనా ప్రైమ్ లొకేషన్లో తీసుకుందాం అనుకున్నట్టయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. బస్ స్టాండ్ వచ్చేసరికి పెద్ద దూరం కూడా ఉండదు. మహా అయితే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అన్నిటికీ మహా అయితే ఒక 5-10 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు మనం. సో సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ ఎంట్రన్స్లో చూసారా గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ స్విచ్చెస్ కూడా వీళ్ళు లెగ్రాండ్లో ప్రీమియం అయితే యూజ్ చేశారు. మైరిస్ నెక్స్ట్ జెన్ అయితే యూజ్ చేయడం జరిగింది స్విచ్చెస్ కూడాని. ఈ కిచెన్ ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్ వచ్చేసరికి 9-10x13.5 సైజులు అయితే ఉంటుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే పక్కనే ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు వీళ్ళు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం. కిచెన్ కూడా బాగుంది, మంచి స్పేషియస్ కానీ. అండ్ కలర్ సెలెక్షన్ అయితే బాగా చేశారు. ఇందులోని లైట్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్లో తీసుకున్నారు చూడండి. టాప్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది. కంప్లీట్ ప్రత్యేకంగా మనకి కిచెన్కి వచ్చేసరికి 15 lakhs అయితే అయ్యింది. మొత్తం కంప్లీట్ అంతా కూడా హెఫెల్ బ్రాండెడ్ ఇది. జీటో మోడల్ తీసుకున్నారు. అండ్ అక్కడ ఒక చిమ్నీ కూడా వస్తుంది. కంప్లీట్ మొత్తం అన్నీ కూడా అవే బ్రాండెడ్వి. హింజెస్ కానీ మొత్తం టోటల్ అంతాని. అండ్ ఇక్కడ మనకి మైక్రో ఓవెన్ కూడా ఇస్తున్నారు. ఒకసారి అవి కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇందులోనే మనకి ఎల్జీ ఫ్రిడ్జ్ కూడా ఇస్తున్నారు. 600 లీటర్ కెపాసిటీతో డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఒకటి వస్తుంది. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇలా చాలా ఇచ్చేస్తున్నారు మొత్తం అన్ని ఐటమ్స్ తోటే. అండ్ దీనికి మనకి ఏంటంటే మున్సిపల్ వాటర్ ఉంటుంది, బోర్ వాటర్ అనేది. అండ్ అట్లాగే గోదావరి వాటర్ కూడా రావడం జరుగుతుంది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఇవి హైడ్రాలిక్ హింజెస్ కూడా ఇచ్చారు. మొత్తం కంప్లీట్ అన్నీ కూడా అవే బ్రాండెడ్ యూజ్ చేశారు. క్లోజ్ చేసేద్దాము. ఒకసారి డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. ట్యాండమ్ బాస్కెట్స్వి గోలా టైప్ తీసుకున్నారు. హ్యాండ్లెస్ డోర్స్ ఇవి. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో కట్లర్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం క్లోజ్ చేసేద్దాం ఇది కూడా. ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ముందే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాము. వీడియో పూర్తి వరకు చూడండి, చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ముందే పెట్టాము. మీరు ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవుతానంటే ఇప్పుడు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ మొత్తం ఫ్లాట్ అయితే చూడండి చాలా బాగుంటుంది. అండ్ బ్లైండ్స్ కూడా వీళ్ళు ఒక మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మార్వెల్ అనే కంపెనీ బ్లైండ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇందులోనే వీళ్ళు వాటర్ ప్యూరిఫైర్ కూడా కింద ఫిక్స్ అయితే ఉంటుంది. ఈ షింక్ కింద ఉంటుంది. అది డైరెక్ట్ మనకి డ్రింకింగ్ వాటర్ అయితే వస్తుంది ట్యాప్ ద్వారాని. అది కూడా ఫిట్ చేయించేశారు. హెవెల్స్ కంపెనీది ఇచ్చినట్టున్నారు ప్యూరిఫైర్ అనేది. అండ్ నేను చెప్పాను కదా 600 లీటర్ కెపాసిటీతో ఫ్రిడ్జ్ అయితే ఒకటి ఇస్తున్నారని చెప్పేసి, అదే ఇది. సో విత్ టచ్ స్క్రీన్స్ అయితే ఉంటుంది. ఇది 600 లీటర్ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఎల్జీ కంపెనీది ఇది కూడా. సో ఒకసారి చూపిస్తున్నాను, ఇది కూడా చూసుకోండి. సో క్లోజ్ చేసేద్దాము. పక్కనే స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు. సో ఇదిగోండి ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్. ఇది పక్కనే ఇచ్చారు చూసుకోండి. చాలా ఉంది స్టోరేజ్ స్పేస్ అనేది. విక్కర్ బాస్కెట్స్ మొత్తం ఇదంతా స్టోరేజ్ కబోర్డ్స్ ఇదంతా కూడా వచ్చేసాయి ఇక్కడ. సో ఇందులో మనకి ఇచ్చిన మెయిన్ డోర్ కానీ, తర్వాత వాష్రూమ్ డోర్స్ కానీ, టోటల్ బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా మనకి వెనియర్ ఫినిషింగ్ లుక్లోనే ఉంటాయి. అండ్ ఈ డోర్ హైట్ కూడా 9 feet హైట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా మనకి మెయిన్ చూసుకోవాలి. ఇందులో డోర్స్ హైట్ కూడా బాగా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఇస్తున్నారు. అండ్ అట్లాగే డిష్ వాషర్ కూడా వచ్చేస్తుంది. డోర్స్ మొత్తం అన్నీ కూడా మనకి హెఫెల్ కంపెనీ అయితే ఉంటాయి టోటల్ మొత్తం అన్నీ కూడా. సో పదండి కొంచెం ముందుకైతే వెళ్దాము. డైనింగ్ ఏరియా చూస్తాం కాబట్టి ఒకసారి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను చెప్తాను వీడియోలోని. ఆ పక్కన బాల్కనీ అది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి అది చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసరికి ఒక క్రాప్ యూనిట్ అయితే ఇచ్చేసారు. గ్లాస్ డోర్స్తో ఉంటుంది విత్ ప్రొఫైల్ హ్యాండిల్స్ తోటి. ఒకసారి నార్మల్గా చూపిస్తున్నాను చూసుకోండి. సో ఇందులో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఉంటుంది. అదైతే ప్రస్తుతానికి ఆన్ చేయలేదు కానీ ప్రొఫైల్ లైటింగ్ కూడా వస్తుంది లోపల. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. సో బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 12-3x18.5 సైజులు అయితే ఉంటుంది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ ఇలా లోపల రాగానే రూమ్ అనేది అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అంతా కూడా డీసెంట్ కానీ. సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్. అండ్ లైట్స్ వచ్చేసరికి ప్యాసోలైట్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నారు. మొత్తం అన్ని కూడా ప్యాసోలైట్స్ ఇవి.
అండ్ మంచం కూడా రోజ్ వుడ్ అయితే ఇచ్చారు వీళ్ళు, రోజ్ వుడ్ది. టోటల్ మొత్తం అంతా కూడా రోజ్ వుడ్వే. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ మొత్తం 3 రూముల్లో కూడా మనకి 6x6.5 సైజులు అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా వస్తుంది. ఇది కూడా ఎల్జీ కంపెనీదే, ఫుల్ హెచ్డీతో అయితే ఉంటుంది, 42 ఇంచెస్ది. ఈ టీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏసీలు కూడా ఉన్నాయి. ఇందులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మిషిబుషి కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. 1.65 టన్ అయితే ఉంటుంది, హెవీ డ్యూటీ అయితే ఇచ్చారు ఇందులో కూడా. ఏసీస్ కూడా ఇచ్చేస్తున్నారు. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వుడ్ యూజ్ చేశారు వీళ్ళు. అది వచ్చేసరికి ఆస్టిన్ ప్లాటినం ప్లస్ అయితే యూజ్ చేశారు, ప్లైవుడ్ వచ్చేసరికి. అండ్ వెనియర్ ఫినిషింగ్తో రావడం జరిగింది. అది కూడా హన్స్ప్లై కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ విండో సీట్ ఇది, బ్లైండ్స్ ఇచ్చేశారు. ఇందులో మీరు ఎక్కడ చూసినా కూడా గ్లాస్ డోర్సే ఉంటాయి. అండ్ లోపల చూసారా గోద్రేజ్ కంపెనీకి సంబంధించిన సేఫ్టీ లాకర్ కూడా ఒకటి ఇస్తున్నారు వీళ్ళు. కంప్లీట్ మొత్తం గ్లాస్ డోర్స్తోనే ఉంటాయి, వార్డ్రోబ్ డోర్స్ మొత్తం అని. ఒక్కో చోట స్లైడింగ్ యూజ్ చేశారు, ఒక్కో చోట నార్మల్ ఓపెనబుల్ డోర్సే రావడం జరిగింది. హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు. ఇవి క్లోజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు అసలు సౌండే రావట్లేదు ఫ్రెండ్స్, చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఇవి. సో చిన్నది స్టోరేజ్ అయితే ఇచ్చేసారు అక్కడ, మొబైల్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దాని గురించి. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అట్లాగే డ్రెస్సింగ్ కూడా ఉంటుంది. పెయింట్స్ చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ ఏషియన్ పెయింట్స్ అయితే యూజ్ చేశారు, రాయల్ ఆస్పిరా. ఎలక్ట్రికల్ మొత్తం అంతా కూడా చెప్పాను కదా, లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేయడం జరిగింది. అండ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్. లోపలికి రాగానే మనకి ఆ వార్డ్రోబ్ చూడండి, గ్లాస్ డిజైన్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రింటెడ్ మోడల్లో ఎక్సలెంట్గా తీసుకున్నారు. అండ్ ఫ్రంట్ మిర్రర్ కూడా ప్రొఫైల్ లైటింగ్తో బాగా ఇచ్చారు ఇది. అండ్ దీనికి రైట్ సైడే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది, చూపిస్తున్నాను చూసుకోండి. స్టోరేజ్, ఒక చిన్నది సీట్ కూడా ఇచ్చేసారు. బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇది. ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి. అండ్ బాత్రూమ్స్ వచ్చేసరికి ఏంటంటే డ్రై ఏరియా, వెట్ ఏరియా టైప్లో తీసుకున్నారు. అండ్ గ్లాస్ పార్టీషన్ కూడా సెంటర్లో రావడం జరిగింది చూడండి. ఇక్కడ చూస్తుంది అంతా కూడా గ్రోహే కంపెనీ అయితే యూజ్ చేశారు. అక్కడక్కడ మనకి ఈ జాగ్వార్ కంపెనీ ఐటమ్స్ కూడా ఉంటాయి కొన్ని. హ్యాండిల్స్ దగ్గర మొత్తం అన్ని కూడా అక్కడక్కడ జాగ్వార్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. గ్రోహే అండ్ అట్లాగే జాగ్వార్ ఈ రెండు అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ గీజర్స్ కూడా ఇస్తున్నారు చూడండి, ఏవో స్మిత్వి. ప్రతి బాత్రూమ్ కూడా ఇట్లానే ఉంటుంది. కమోడ్స్ కూడా వాల్ మౌంటెడ్ తీసుకున్నారు. టోటల్ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఇక్కడ యూజ్ చేసినవి. సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇది టోటల్ మొత్తం ఇలా వచ్చేసరికి 2408 ఎస్ఎఫ్టీతో ఉన్న 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ ఐటమ్స్తో సేల్ చేస్తున్నారు. ఇలా టోటల్ మొత్తం అంతా వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక 2,35,00,000 అయితే చెప్తున్నారు. 2.35 CR అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా, ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో ఎవరైనా ఈ ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఓనర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అంతేకాదు వీడియో ఎండింగ్లో 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇంకొక హౌస్ కూడా ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో పూర్తి వరకు చూడండి వీడియో అనేది. సో రూమ్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది 15.5 x 13 4 సైజులు అయితే ఉంటుంది. మొత్తం 3 రూమ్లు అన్నీ పెద్దగానే ఇచ్చారు. అండ్ బెడ్స్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా రోజ్ వుడ్ వే, మంచాలన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్ బాగుంది ఫ్రెండ్స్, మనకి అదంతా కూడా ప్లైవుడ్ బాగా ఇచ్చారు. ఆస్టిన్ ప్లాటినం అయితే యూజ్ చేశారు ప్లైవుడ్ అనేది. అండ్ ఫినిషింగ్ కూడా టోటల్ డోర్స్ కానీ ఇవన్నీ కూడా వెనియర్ ఫినిషింగ్ వచ్చేసాయి. హన్స్ప్లై ఇవి కంపెనీవే టోటల్ మొత్తం అన్నీ కూడా. బ్లైండ్స్ కూడా మార్బుల్ కంపెనీవి. సో డోర్ హైట్ చూడండి 9 feet ఉంది చూడండి. ఇది బాత్రూమ్ డోర్, ఇది మెయిన్ డోర్ అట్లానే ఇచ్చారు. లోపల బెడ్రూమ్ డోర్స్ టోటల్ మొత్తం అన్నీ కూడా అవే. అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూము 10 x 5 సైజులు అయితే ఉంటుంది. సేమ్ మనం అక్కడ రూమ్లో చూసాం కదా బాత్రూమ్ అనేది, అట్లానే ఉంటుంది ఇది కూడా. ఈ పక్కన గ్లాస్ పార్టీషన్ ఇచ్చారు, ఇదిగోండి. డ్రై ఏరియా, వెట్ ఏరియా డివైడ్ చేశారు ఈ విధంగానే. అండ్ ప్రతి బాత్రూంలో కూడా మనకి గేజర్స్ అనేవి నార్మల్గానే ఇచ్చేస్తున్నారు. మొత్తం వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా గ్రోహీ అండ్ జాగ్వార్ కంపెనీవే. టైల్స్ కూడా వీళ్ళు నార్మల్గా 2x4 సైజ్ టైల్స్ అట్లాంటివి అయితే యూజ్ చేయలేదు, కొంచెం సైజ్ అనేది పెద్దగానే ఇచ్చారు వీళ్ళు టైల్ సైజ్ అనేవి. సో రూమ్స్ తగ్గట్లుగానే సైజ్ అనేది తీసుకున్నారు వీళ్ళు. బాత్రూంలో కానీ లేదంటే బయట హాల్స్లో కానీ అన్నింటిలో కూడా టైల్స్ డిజైన్ అయితే బాగుంది. ఇది పూజా రూమ్, ఇది ఆల్రెడీ మనం చూసాము. పెయింట్స్ మొత్తం అన్నీ కూడా రాయల్, మొత్తం అన్నీ కూడా ఏషియన్లో రాయల్ అయితే యూజ్ చేయడం జరిగింది, రాయల్ ఆస్పిరా.
సో కబోర్డ్స్ మొత్తం అన్నీ కూడా అరిస్టో ఇవి. వాల్పేపర్స్ కూడా మనకి ఇంపోర్టెడ్ ఇవి, మనకి బయట నుంచి తీసుకొచ్చినవి. ఎంబోస్ టైప్ డిజైన్ అయితే తీసుకున్నారు. మంచి ప్రీమియం వాల్పేపర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో లాస్ట్గా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది రూమ్ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మొత్తం ఒకసారి ఇలా లోపల రాగానే మంచి పీస్ఫుల్ లుక్ అయితే కనపడుతుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ రూమ్ వచ్చేసరికి 11.5 x 17.5 సైజులో అయితే ఉంటుంది. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు అండ్ ఒక స్టడీ యూనిట్ కూడా చేయించారు ఇక్కడ. లైట్స్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా పాసో కంపెనీ లైట్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ కర్టెన్ బ్లైండ్స్ కూడా బాగున్నాయి ఇవి. అండ్ అక్కడ చూసారా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, డిజిటల్లో తీసుకున్నారు. గ్లాస్ డోర్స్ మొత్తం అన్నీ కూడా ఇచ్చేసారు చూడండి. వార్డ్రోబ్లో కంప్లీట్ గ్లాస్ డోర్సే. మంచాలు కూడా బాగా పెద్దవి ఇవి, 6 x 6.5 సైజు ఇవి. అండ్ దీనికి ఇచ్చిన బాత్రూమ్ కూడా చూపిస్తాను చూసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెట్టాను అండ్ ఓనర్ నెంబర్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు, ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ అనేది ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. కొలతలు ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలంటే యూస్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను, చూసుకోండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక లిఫ్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి దీనికి ఇచ్చిన ఎమ్యూనిటీస్లోని. అండ్ అట్లాగే ఆటోమేటిక్ జనరేటర్ బ్యాకప్ కూడా ఉంటుంది. 2 కార్లు పెట్టుకునే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ టాప్లో వాటర్ సాఫ్ట్నర్స్ కూడా ఉంటాయి, ప్రెషర్ పంప్స్ కూడా ఉంటాయి. అండ్ యూడిఎస్ చూసుకున్నట్లయితే కనుక ఒక 93 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే పెట్టాను. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాను, నేను మీకు ఇంకొక హౌస్ ఉందని చెప్పాను కదా, ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ ఇచ్చేసారు. పైన 3 ఫ్లోర్లు ఏంటంటే 2 BHK అయితే రావడం జరుగుతుంది. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది. పైకి రాగానే మనకి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్లో ఇలాగ మనకి 2 BHK అయితే రావడం జరుగుతుంది, చూసుకోండి. సో దీని లొకేషన్ కూడా ఎక్కడో కాదు, రాజమండ్రిలోనే ఉంటుంది. రాజమండ్రిలో ఆల్ బ్యాంక్ కాలనీ. ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ అనేది చాలా దగ్గర, జస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్గా 3 ఫ్లోర్స్తో ఉన్న ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసరికి టోటల్గా 1,95,00,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు. దీని డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో టోటల్గా డబుల్ బెడ్రూమ్, 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ మనకి కిచెన్, డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇందులోని. సో డిస్క్రిప్షన్లో అన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందాక చూసిన ఫ్లాట్ కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ కానీ ప్రతి దానికి కూడా మీరు లోన్ పెట్టుకోవచ్చు. 80 to 85% వరకు లోన్ అయితే మీకు వస్తుంది. సో టోటల్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.